హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ ఎంఎస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ప్రమోట్ చేయబడుతుంది. దయచేసి మన ఛానల్ని అదేవిధంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూడకపోతే మీకే నష్టం, మీరే నష్టపోతారు. మర్చిపోకుండా ఈ వీడియో కంపల్సరీ చూడాల్సిందే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూడకపోతే మాత్రం మీకే నష్టం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోను కంపల్సరీ చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, విషయం ఏంటంటే చాలామంది వీడియో తీయాలి, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, యూట్యూబ్లో లక్షలు కోట్లు సంపాయాలి అని చెప్పేసి చాలామంది చాలా కుతూహలంతో చాలామంది నెటిజన్లు యూట్యూబ్లు స్టార్ట్ చేస్తున్నారు. వీడియోలు రెయిన్బోలు రెస్ట్ లేకుండా, మనశ్శాంతి లేకుండా ప్రతిరోజు వీడియోలు పెట్టాలి. వీడియోలు ఎన్ని లైక్లు వచ్చినాయి, వీడియోలు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, వీడియోని ఎంతమంది చూసినారు, ఇట్లా చెప్పేసి ఎప్పుడు ఫోన్ ధ్యాసనే. ఫోన్ అసలు ఫోన్ లేకుండా అయితే ఒక సెకండ్ కూడా ఉండలేకపోతున్నాం. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది చూసారు, నా వీడియో ఏ విధంగా వైరల్ అయింది అని చెప్పేసి ఇదే విధంగా మెంటల్ టెన్షన్తో చాలామంది సఫర్ అవుతున్న మాట వాస్తవం. నిజమా కదా ఫ్రెండ్స్? నిజంగా మీరు చెప్పండి. చాలామంది అనుకునేది చాలా ఇదే. మొదట్లో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, నేను కూడా యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయాలి, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, వేల వ్యూస్ వస్తాయి, లక్షల వ్యూస్ వస్తాయి, ఇంకా కోట్లు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. కానీ దీనివల్ల చాలా మానసిక ఒత్తిడి, తర్వాత చాలా టైం, చాలా విధంగా మనం చాలా విధాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటు ఫ్యామిలీకి టైమే లేకుండా 12 అవర్స్ దాదాపు నైట్ 1-2 వరకు స్క్రిప్ట్ రాసుకొని మరి ఏ విధంగా మాట్లాడాలని రిహార్సల్స్ చేసుకొని, తర్వాత ఇప్పుడు వీడియో చేసే టైంలో ఎన్ని టేకులు తీసుకొని వీడియో ఒక సరి చేసుకొని, ఈ విధంగా ఎప్పుడు స్క్రీన్ మీద కళ్ళు ఉండడం వల్ల ఆ విధంగా హెడేక్ రావడం, తర్వాత ఇంకా ఎన్నో సమస్యలు, హెడేక్, నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఇక దాంతోపాటు ఆరోగ్య సమస్య, శారీరక సమస్యలు, ఈ విధంగా నాకు అనేకమైనటువంటి సమస్యలతో చాలామంది సఫర్ అవుతున్నారు. మీకు తెలుసు. నిజంగా చాలామంది అనుకుంటారు వాస్తవానికి యూట్యూబ్లో ఎన్నో డబ్బులు వస్తాయని చెప్పేసి. మనల్ని మనం సెలబ్రిటీలంగా, మనము పెద్ద సెలబ్రిటీలంగా, డబ్బున్నోలంగా, మన వీడియోలు మా అంటే 1K కూడా మన వీడియో వెళ్ళదు. అదేవిధంగా యూట్యూబ్ వాళ్ళు కూడా మన ఛానల్ని ప్రమోట్ చేయరు, మన వీడియోని ప్రమోట్ చేయరు, మన వీడియోని చూపించరు. ఇంతసేపు ఉన్న ఎవరైనా సెలబ్రిటీ ఇలా వచ్చి అలా పోతే లక్షల్లో వేలలో వ్యూస్ వస్తాయి. మన వీడియోను ఒక్కరికి కూడా యూట్యూబ్ ప్రమోట్ చేయదు. అందుకే దయచేసి ఎవరైతే యూట్యూబ్ చేద్దామనుకున్న వాళ్ళు ఉన్నారో, యూట్యూబ్ ఛానల్ పెడదామనుకున్నారో వాళ్ళు కంపల్సరీగా దాన్ని విరమించుకుంటేనే మంచిది. యూట్యూబ్ ఛానల్ వల్ల దరిదాపు, ఇక మీకు తెలుసో తెలియదో, చాలామంది చెప్తలేరు కానీ బయటికి ఎన్ని లక్షల మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొంతమందికి మానిటైజన్ కాక, ఒకవేళ మానిటైజన్ అయినా డబ్బులు రాక, ఒకవేళ వచ్చిన అరకొర వాళ్ళు వచ్చే డాలర్తో తర్వాత రీయూజ్ కంటెంట్ అని చెప్పేసి కాపీరైట్ అని చెప్పేసి ఇక ఎన్నో రకాలుగా ఎన్నో రిస్ట్రిక్షన్స్, సబ్స్క్రైబ్ కాక, తర్వాత వాచ్ టైం కాక, వాచ్ అవర్స్ పెరగక, ఈ విధంగా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.
ఒక్కల వాచ్ టైం పెరిగిన మానిటైజేషన్ కాక ఇంకా ఎన్నో కండిషన్స్ యూట్యూబ్ వాళ్ళు పెడుతుంటారు. ఇదంతా టైం పాస్, ఏదో ఎవరికో ఒకరు ఏదో అవుతుండొచ్చు, కానీ ఇదంతా మనం టైం పాస్ చేసేదే, కానీ వేరే ఏం లేదు. దయచేసి ఎవరైతే యూట్యూబ్ ఛానల్, చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో వీడియోలు పెట్టేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి, లక్షల్లో డబ్బులు వస్తున్నాయి, కోట్లలో డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అనడం చాలా ఇది దారుణం. మన ఛానల్ని ఎవరు పెద్దగా చూడరు, పెద్దగా లైక్ చేయరు, కామెంట్ చేయరు. ఎంతసేపు ఉన్నా చూస్తారు ఇట్లా అని తప్ప. అదే సెలబ్రిటీలు, అదే ఇక మీకు ఈ మధ్య లైవ్లో పెడుతున్నారు చూసినట్టయితే, ఓన్లీ అవి చదివిన వాళ్ళకి మాత్రం లక్షల మంది చూస్తుంటారు. ఓన్లీ కామెంట్స్ చదువుకుంటూ పోతేనే వాళ్ళకి లక్షల వ్యూస్ వస్తాయి. ఇట్లా వచ్చేట్లా పోతే లక్షల వ్యూస్ వస్తాయి. ఇక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్లతో మొత్తంగా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పేసి ఏ విధంగా మీరు చూస్తున్నారో మీకు అందరికి బాగా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఎంత బూతులు మాట్లాడితే అంత వీడియో వైరల్ అవుతుంది. ఇది మాత్రం 100% నిజం. ఎక్కువగా ఎంత బూతు మాట్లాడితే అంతగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా వీడియో వైరల్ అవుతుంది. అది మాత్రమే జనాలకు నచ్చుతుంది. మంచిని ఎప్పుడు జనాలు స్వీకరించరు, ఎప్పుడు ఆహ్వానించరు. ఎంతసేపు ఉన్నా చెడునే ఎక్కువగా కోరుకుంటారు. అదే నువ్వు వీడియోలో ఒక బూతు చాలా బూతులు తిట్టుకుంటా, బూతులు మాట్లాడుకుంటూ వీడియో చేయి, తెగబడి నవ్వుకుంటూ వీడియోలు చేస్తారు, తెగబడి కూడా వీడియోలు చూస్తారు, చాలా వీడియో షేర్ చేస్తుంటారు. కానీ మంచి మాత్రం వీడియోలు చాలా జనాలకు నచ్చవు. మనకు అంటే చాలామంది ఎవరైతే ఉన్నారో ఇది చాలా దారుణం అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.